ఆయన కోపము నిమిషము మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. కీర్తన 35. కీర్తన 30వ అధ్యాయము దావీదు రచించిన ఒక స్తుతి కీర్తన. దేవుని సహాయమునందు రక్షింపబడ్డ కృతజ్ఞతా కీర్తన. దేవుని కోపం ఎన్నడూ తాత్కాలికమైనది, మరియు ఆయన దయ జీవితకాలం మనల్ని రక్షించు గొప్ప శక్తి గలది. దేవునికి దావీదు మొరపెట్టగా తనను మరణము నుండి అనగా పాతాళ సమాధి నుండి తప్పించి స్వస్థపరిచారు. ఈ వాక్యం దేవుని వాక్యంలోనే అతి శక్తి గలది. మనలో ఎంత దుఃఖమున్నా ఉదయాన్ని సంతోషపరచగల గొప్ప సమర్థుడు దేవుడు ఒక్కరే. దేవుని అనుగ్రహం లేని నరుడు బలహీనుడు. దేవునిపై ఆధారపడిన వాడు బలవంతుడు కాగలడు. తన సుఖవంతమైన కాలంలో అహంకారిగా జీవించినప్పుడు దేవుడు తన ముఖాన్ని దాచగా దావీదు భయపడ్డాడు. నేను చనిపోవడం వల్ల, గోతిలోకి దిగిపోవడం వల్ల ఏం లాభం? మట్టి నిన్ను స్తుతించగలదా? నాపై అనుగ్రహము చూపించు అని దావీదు మొరవిన్న దేవుడు తన ఏడుపుని సంతోషంగాను తన దుఃఖాన్ని ఉల్లాసంగాను మార్చాడు. కష్టాలు అన్నది తాత్కాలికమైనవి, అయితే దేవుని కృపా దయ శాశ్వతమైనవి. మన శక్తి సామర్థ్యం దేవుని కృపలో ఏర్పడినది. దేవుని మంచితనంపై ఆధారపడగలిగినప్పుడే లోకంలో మనకంటూ ఓ విలువ కలిగి ఉంటుంది. కృతజ్ఞతాభావం లేని మన హృదయాలను దేవుడు ఎంత మార్పని మనలో తాగలడు. దావీదు స్వస్థపరచబడ్డాడు. పాతాళంలో నుండి అతని ప్రాణం దేవుడు లేవదీశారు. సజీవుల లెక్కలలో ఆయనను ఉంచారు. మనం ఎన్నడూ దేవుడు చేసిన ఏ ఉపకారములను మరవకూడదు. ఆయనను అన్ని వేళలా కొనియాడగలిగినప్పుడు, ఆయన నామాన్ని గణపరచగలిగినప్పుడు రక్షణ మనలో ఏర్పడుతుంది. దేవుని దయ దీర్ఘకాలికమైనది. ఆయన ప్రేమ మన పట్ల పరిపూర్ణమైనది. అన్ని పరిస్థితులు మనల్ని అన్ని వేళ కాపాడలేవు, కానీ దేవుడు ఎల్లవేళ కాపాడగల గొప్ప సంరక్షకుడు. నీవు మరణపు సమాధి నుండి దేవుని స్తుతించలేవు, అయితే జీవించినంత కాలం ఆధ్యాత్మిక సత్యంతో దేవుని స్తుతించుటే ఆత్మరక్షణగా దావీదు గుర్తించారు. ప్రార్థన. దయగల దేవా, మరణించిన పిమ్మట నిన్ను స్తుతించుట వలన ఎవరికి లాభం? ప్రాణమున్నంత వరకు నీ ప్రేమకై జీవించు కృప చూపించు. మావన్నీయు నీవు అనుగ్రహించినవే. మాలో కలిగినదంతయు నీ దయే. కావున ప్రతిదినము మీ కృపాక్షేమములో సాఫీగా సాగునట్లు జ్ఞానమును అనుగ్రహించుము. యేసు నామమున ఆమేన్.